నమస్తే. బీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్‌తో గురవుతున్నారు అని తెలుస్తోంది. ఆయన మాటలను బట్టి, ఆయన యొక్క వ్యవహార శైలిని బట్టి. అయితే ఎవరి మీద ఈ ఫ్రస్ట్రేషన్? దేనికోసం ఈ ఫ్రస్ట్రేషన్? ఆయన చాలా సీరియస్ ఒక వార్నింగ్ ఒకటి ఇచ్చారు. ఏప్రిల్‌లో ఇక మొదటి వారం నుంచి ఖచ్చితంగా ఆకస్మికంగా నేను విజిట్స్ చేస్తాను. ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు అని చెప్పని కేవలం అధికారులకు మాత్రమే కాదు, అధికారులకి వార్నింగ్ ఇచ్చాడాయన. సాక్షాత్తు ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు. మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో కూడా పదే పదే ఇలాంటి వార్నింగ్‌లే మంత్రివర్గ సమీక్షా సమావేశాల్లో కొన్ని సభల్లో కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మరి ఎవరు కూడా భయపడుతున్నట్టుగా గానీ, లేపోతే దారికొస్తున్నట్టుగా కూడా కనిపించలేదనేది సాక్షాత్తు ఆయన ప్రోగ్రెస్ రిపోర్టులను బట్టే తెలుస్తుంది. అధికారుల్లో అయితే తీవ్రమైనటువంటి అలసత్వం, తర్వాత చాలా చోట్ల అవినీతి ఆరోపణలు గూడా వినవస్తున్న పరిస్థితి. దేనికోసం, ఏ పని కోసం వెళ్ళినా కూడా అస్సలు లెథర్జీ అనేటువంటిది, రట్టేపిజము, తర్వాత ఈ లంచాల వ్యవహారం ఎక్కడికక్కడ ఈ రిపోర్టులు గూడా ఆయనకొచ్చినటువంటి సందర్భంలో దీని మీద ఆయన చాలా సీరియస్ అయ్యారు. గతంలో చాలామంది గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఒక్కొక్క రోజు ఉదయాన్నే హైదరాబాద్‌లో డ్రైనేజీల దగ్గరికి గూడా ఎళ్ళిపోయిన పరిస్థితి ఉంది. చేసి ఆ మున్సిపల్ అధికారులను వాళ్ళందరినీ గూడా పిలిచి వాళ్ళ మీద గట్టిగా వార్నింగ్ ఇవ్వటం ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది శభాష్ అని చెప్పని మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈసారి ఆయన కొన్ని కొన్ని కార్యాలయాలకి సడన్ విజిట్ చేయాలని చెప్పని అనుకోవడం, ఆ తర్వాత ఏ రిపోర్ట్‌లయితే తనకి అందుతున్నాయో వాటికి సంబంధించినటువంటి శాఖలను ప్రక్షాళన చేయాలని అనుకోవటం, ఇవన్నీ టేకప్ చేస్తున్న ఆ క్రమంలో భాగంగానే ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లను మార్చినటువంటి సందర్భం కూడా చూసాం. జిల్లా కలెక్టర్లను మార్చడంలో ఏంటంటే వాళ్ళు కొంతమంది చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనేది. తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంటు, అసహనంతో వచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, ప్రభుత్వం మారిన అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పని ఆయన ఒక ఘాటైనటువంటి విమర్శ చేశారు. నిజానికి అధికారులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు పోతూ ఉంటాయి. అంత మాత్రంలో అధికారులు ఎక్కడికి పోతారు? ఎమ్మెల్యేలంటే మాజీలు అయిపోతారు, కానీ అధికారులు మాజీలు ఎవరుగా? అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు కూడా. మరి వాళ్ళంతా కూడా ఎక్కడికెళ్ళాలి? కొన్ని సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఏంటంటే గతంలో ఒక కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళని అంత ఇంపార్టెన్స్ లేనటువంటి పోస్టులకి ఎక్కడో మూలపడేయటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంతేగాని వాళ్ళని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు కదా! కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అధికారులే చాలామంది ఉన్నారని అనడంలో ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇంకా కొన్ని చోట్ల కొంతమంది కీలక శాఖల్లో ఉన్నారనేటువంటి అనుమానమా, ఆధారాలో దేన్ని ప్రాతిపదికన అన్నారో తెలీదు గానీ, ఈ మాట అన్న కొన్ని రోజుల తర్వాతే ట్రాన్స్‌ఫర్స్ అయితే జరిగాయనేది చెప్పాలి. మరి ఈ ట్రాన్స్‌ఫర్‌లు జరిగిన తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తర్వాత వాళ్ళ శాఖల్లో వినవస్తున్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి వాటిల్ని ఈయన ఎలా ప్రక్షాళన చేయదలుచుకున్నారనేది ఒక మాట. ఇదిలా ఉంటే ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏమైనా సరే గద్దె దించాలని కసిగా ఓట్లు వేసినటువంటి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్‌లో విపరీతంగా దాదాపుగా 90% వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, కూటమికి అనుకూలంగా ఓటేసినటువంటి వాళ్ళెవరంటే ఎన్‌జీఓలని చెప్పాలి. సో, ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి అసంతృప్తి వారిలో గూడు కట్టుకుంది. ఇంకా అది ఆ ఆక్రోశం ఇంకా ఉద్యమ స్థాయిలో బయటికి రాకపోయినా కూడా, ఇంత చేసినా తిరిగి మళ్ళీ ఇక్కడ కూడా మనకి మేలు జరగలేదు, మళ్ళీ మోసపోయాం అనేటువంటి భావన వాళ్ళలో ఉన్నప్పుడు, సహజంగానే రట్టేపిజం అనేటువంటిది బయలుదేరుతుంది. మరి ఈ రట్టేపిజాన్ని ఈయన ఎలా కంట్రోల్ చేస్తారు? ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఆయన మరి ఖచ్చితంగా నెరవేరుస్తారా? నెరవేర్చి తనకు అనుకూలంగా వాళ్ళని మార్చుకునేటువంటి అవకాశం ఉందా? ఇది కూడా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇలా ఉంటే ఈ ఆకస్మిక పర్యటనలు తనొక్కడే చేస్తాడా? లేదు అన్నట్టయితే తనతో పాటు డిప్యూటీ సీఎం, తర్వాత తన కుమారుడు, వాళ్ళని కూడా ఇదే రకంగా చేయమని చెప్తాడా? అసలు ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ఆకస్మిక పర్యటనలు చేయటంలో ఉపయోగం ఏంటి? అనేది కూడా పార్టీ వర్గాల్లోనే ఒక చర్చనీయాంశంగా ఉంది. ఇటు ఉద్యోగ వర్గాల్లో కూడా అదే రకమైనది ఉంది.
ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ చేసేది ఏముంటుంది, మన డిమాండ్స్ని నెరవేర్చకుండా అని సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఒకళ్ళిద్దరు నాయకులు కామెంట్ చేసింది కూడా మనకి తెలిసింది. సో ఓవరాల్గా ఏది చూసుకున్నా పరిపాలన అంతా ప్రజామోదయోగ్యంగా లేదు. ప్రజల్లో ఒక అసంతృప్తి అనేటువంటిది పెల్లుబుకుతా ఉంది. ఈ అసంతృప్తి మరింత తీవ్ర రూపం దాల్చక ముందే డ్యామేజ్ కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.